హైదరాబాద్ లో అనధికారికంగా కేబుల్ వైర్లను కట్ చేయొద్దని ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రామంతపూర్లో జరిగిన ఘటనకు తమను బాధ్యులను చేయడం సరికాదని, కరెంట్ షాక్తో చనిపోతే ఆ శాఖపై చర్యలు తీసుకోకుండా తమపై ఏకపక్షంగా కక్ష సాధింపులుగా వ్యవహరించడం బాధాకరమని సంఘం అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుల్ వైర్లు కట్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలతో మధ్యతరగతి ఆపరేటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. కనికరించి అనధికార కత్తిరింపులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమతో చర్చలను జరపాలని, అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 30 సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు 3 రోజుల్లో 4 రోజుల్లో బ్యూటిఫికేషన్ చేసి క్లీన్ చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్ గా 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా ఇంకొక 10 లక్షలు, మొత్తం 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు. చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది. దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు 2 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలిస్తున్నారు. కాబట్టి మేము అనేది ఒకటే, మా డిమాండ్స్ ఒకటే. చర్చలకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది. దయచేసి మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాం. మీ కాల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము డబ్బులు పే చేస్తున్నాం. జిఎస్టీ, ఏజీఆర్, సిజిఎస్టీ అన్ని గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఇంకా మీ డిమాండ్స్ చెప్పండి, రెడీగా ఉన్నాం. పోల్ మీద కాకుండా మీరు ఏ విధంగా డక్ట్ ఇస్తారా ఇవ్వండి. డక్ట్ లో అండర్ గ్రౌండ్ డక్ట్ ఇస్తే మేము వేసుకొని క్లీన్ గా చేయడానికి రెడీ ఉన్నాం. లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేసిస్తారా, తీసుకొని రెంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం చంపొద్దు, మమ్మల్ని రోడ్డు మీద వేయద్దు. దయచేసి మీరు చెప్పేది ఒకటే, మా పేషెంట్ ని మీరు ఏ విధంగా మీరు దయచేసి టెస్ట్ చేయొద్దండి. గవర్నమెంట్ కు మా యొక్క రిక్వెస్ట్. ఎన్నో సార్లు, దగ్గర 10 సార్లు కలిసాం డిప్యూటీ సీఎం గారిని, అదేవిధంగా సీఎండి గారిని కలిసాం, వేరే మినిస్టర్స్ కలిసాం. ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఎన్ని రోజులు కట్ చేసుకుంటూ పోతారు? మీరు హైదరాబాద్ ని డెవలప్ కాదు, నాశనం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు కూర్చుందాం. మీడియా లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఏ సిటీ కూడా డెవలప్ కాదు. ఎంప్లాయీస్ తరలిపోతారు, ఆంధ్రాకి వెళ్ళిపోతారు, బెంగళూరుకి వెళ్ళిపోతారు, ఉద్యోగాలు పోతాయి. దయచేసి మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చర్చలకు రండి, కూర్చుందాం, సొల్యూషన్ చేద్దాం. డబ్బులు కావాలా, ఇంకోటి కావాలా, ఏంటి మీ సమస్య, మీ ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్కి ఏం కావాలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మా ఫ్యాకో తరఫు నుంచి మేమందరం రెడీగా ఉన్నాం.